అందరికీ నమస్కారం. మైండ్‌ఫుల్ థాట్స్ ఛానల్‌కి స్వాగతం. కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పిన ఒక మంచి వాక్యం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ శ్లోకం ఆధారంగా ఒక మంచి కథ విందాం. కర్తవ్యం చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు. ఒకానొక గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా కష్టపడేవాడు. కానీ ఎప్పుడూ తన పని ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించేవాడు. ఉదాహరణకు, పొలంలో విత్తనాలు నాటినప్పుడు ఇవి మొలకెత్తుతాయా? మంచి పంట వస్తుందా? అని నిరంతరం భయపడేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద ఉత్సవం వచ్చింది. ఉత్సవానికి అందరూ తమ వంతు సహాయం చేయాలి. రఘు వంతు ఒక పెద్ద మండపం అలంకరించడం. నేను మండపం సరిగా అలంకరించలేకపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారు అని రఘు మదనపడ్డాడు. ఆ భయంతోనే పని సరిగా చేయలేకపోయాడు. అది చూసిన ఆ గ్రామం పెద్ద, జ్ఞాని అయిన గురువు రఘుని పిలిచారు. రఘు, నీవు నీ కర్తవ్యం సరిగా చెయ్యి, ఫలితం దేవుడికి వదిలేయాలి అన్నాడు. రఘు గురువు మాటలను ఆలోచించాడు. తను కేవలం తన పనిపైనే దృష్టి పెట్టాలి అని అర్థం చేసుకున్నాడు. తర్వాత రోజు రఘు మళ్ళీ మండపం అలంకరించడం మొదలుపెట్టాడు. ఈసారి ఫలితం గురించి ఆలోచించకుండా కేవలం తన పనిని పూర్తి అంకిత భావంతో చేశాడు. అతను చాలా అందంగా మండపాన్ని అలంకరించాడు. ఉత్సవం రోజున మండపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రఘు చాలా అద్భుతంగా చేశాడు అని అందరూ మెచ్చుకున్నారు. రఘు ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. అప్పుడు అతనికి అర్థమైంది, ఫలితం గురించి ఆందోళన చెందకుండా తన కర్తవ్యాన్ని సరిగ్గా చేస్తే మంచి ఫలితం దానంతటా అదే వస్తుందని. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలతో మీ